అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను విజయవాడలో ఉన్నానండి. సో విజయవాడ వచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ కుంచన్పల్లి దగ్గర ఇక్కడ ఆకుకూరలు ఎక్కువ పండిస్తారనమాట. సో యూజువల్గా నేను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఇటు సైడ్ మా ఆడపడిచి వాళ్ళు కూడా ఇటే ఉంటారు. సో ఇటు వచ్చినప్పుడల్లా నేను ఆకుకూరలు కొయ్యడము, ఇక్కడ ఆకుకూరలు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో సరదాగా ఈసారి నేను ఏంటంటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా పండిస్తున్నారు అని స్వయంగా నేనే ఆకుకూరలు కొనుక్కుందామని అనుకుంటున్నాను. సో సరదాగా ఎలాగో ఇటు వచ్చాను కాబట్టి ఈ విశేషాలన్నీ మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే వీడియో చివరిలో నేను డిసెంబర్ మంత్కి సంబంధించిన సీడ్స్ గివ్అవేకి సంబంధించిన వివరాలు కూడా నేను చెప్తానండి. సో అందుకని వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో నేను విజయవాడలో మా ఫ్రెండ్ ఒకరిని అడిగితే సీడ్స్ కావాలి నాకు ఇలా ఆకుకూర విత్తనాలు, సో బల్క్గా కొనుక్కుంటాను అంటే వాళ్ళు అయితే నాకు రిఫర్ చేశారండి. కుంచన్పల్లి ఇలాగ ఊళ్ళోకి వెళ్ళిపోతే నీకు అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ వాళ్ళు పర్టికులర్గా ఓన్లీ మనకి ఆకుకూర విత్తనాలు మాత్రమే అమ్ముతారనమాట. సో ఆ పని మీద అయితే నేను మెయిన్గా విత్తనాలు కొనుక్కుందామని వచ్చాను. సో దారిలో వెళ్తుండక ఇలా నాకు రైతులు ఇక్కడ ఆకుకూరలు కోయడం అయితే చూశానమాట. సో సరే ఎలాగో ఫ్రెష్గా కోస్తున్నారు, వాళ్ళతో కూడా కాసేపు మాట్లాడినట్టు ఉంటుంది, ఆకుకూరలు కొనుక్కున్నట్టు ఉంటుంది అని ఊళ్ళో వెళ్ళిపోయి అక్కడ విత్తనాలు కొనేసుకొని వచ్చేటప్పుడు ఇక్కడైతే ఆగామన్నమాట ఆకుకూరల కోసం. మెంతికూర వేస్తుంది, మడి పాలకూర. సో ఇక్కడ శంకర్ గారు ఉన్నారండి మనతో పాటు. ఈ ఆకుకూరలన్నీ ఆయనే పండిస్తున్నారనమాట. ఊరికే అంటే నాకు యూజువల్గా రైతులతో అంత ఇంటరాక్షన్ అయితే ఎప్పుడూ లేదు. సరదాగా ఆయన పని చేసుకుంటూ ఆయన మాటల్లోని ఇదంతా ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అడుగుతాను. సో శంకర్ గారు మొత్తం ఇదంతా ఎంత ప్లేస్ అండి? 85 సెంట్లు అండి. 85 సెంట్లు మొత్తం ఆకుకూరలే పండిస్తున్నారు. ఆకుకూరలో పండిస్తాం. ఎప్పుడు ఇంకా 365 రోజులు ఆకుకూర వేస్తారా? అంటే ఇక్కడ ఆకుకూర ఎక్కువ పండుద్దనే వేస్తున్నారా లేకపోతే ఏంటి? ఆకుకూర పండిద్ది, సేల్స్ ఎక్కువ ఉండిద్ది మాకు. ఓకే. ఇదే ఇప్పుడు ఈ కోత ఏంటి ప్రతిరోజు పొద్దు నుంచి మొదలెట్టేస్తారా, సాయంత్రమే చేస్తారా? పొద్దున్నే వచ్చిన వాళ్ళకి కోస్తాం, మళ్ళీ మధ్యాహ్నం నుంచి వచ్చిన వాళ్ళకి కోస్తాం, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కోసేస్తాం. ఇప్పుడు మీరు పోయమన్నా కోస్తాం. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అడిగితే ఇస్తారు, మార్కెట్ కి కూడా వెళ్ళిపోతారు. మార్కెట్ కి కూడా వెళ్తారు. ఇట్లా ఇళ్ళు అమ్ముకున్న వాళ్ళకి ఇస్తాము. మీ దగ్గర కూడా కొనుక్కొని ఇళ్ళమ్మట అమ్ముకునే వాళ్ళు కూడా అమ్ముకుంటారు. అవునవును. మీరు ఏమేమి ఆకుకూరలు వేస్తున్నారండి? పాలకూర, చుక్కకూర, తోటకూర, నాటు గోంగూర, ఎర్ర గోంగూర. నాటు గోంగూర అంటే పచ్చడి గోంగూరేగా. మెంతుకూర, పొయ్యి తోటకూర, బచ్చల కూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూర. మెంతికూర కూడా వేస్తున్నారు. సో ఇవన్నీ అంటే మీరు ఎలా వేసుకుంటారు? అంటే మీకు ఎలా తెలుస్తుంది ఇంత ఆకుకూర వెయ్యాలి ఇంత ప్లేస్ లో అని? అంటే ఏ ఆకుకూర? అర కేజీ విత్తనాలు పడతాయి ఒక్క మడికి. పాలకూర విత్తనాలు ఆ మడి కేజీ విత్తనాలు, ఆ మడి కేజీ చుక్కకూర అట్లా. ఇప్పుడు నేల ఇది ఎలా తడుపుకుంటారండి మీరు? ఏమీ లేవు కదా. రోటావేటర్ వేసేస్తాం. అంటే ఇందులోనే నీళ్లు పట్టేస్తారా? వేసేసి విత్తనాలు చల్లి మామూలుగా గొర్రెలాగుతాం నాగలతో. లాగేసినాక దానికి వాటర్ పెట్టేస్తాం. వాటర్ పెట్టినాక 5 రోజులకి మళ్ళీ తడేస్తాం అట్లాగా. ఇప్పుడు ఒక్కొక్క వచ్చేసి మీరు ఎన్ని రోజులకి ఒకసారి వాటరింగ్ చేస్తారు? వాటరింగ్ దాన్ని ఈళ్ళు పెట్టి పెడతాం. వాటర్కి వచ్చింది అనుకోండి వాటర్ పెట్టేస్తాం. దానికి ఏమేం కావాలో, మందు కావాలంటే మందు, బలం కావాలంటే బలం, అట్లా ఫ్రై చేస్తాం. పైన మందు ఏమైనా కాంప్లెక్స్ చేస్తాం, ఇలాగా చేస్తాం. అంటే ఇప్పుడు ఇది మందులు వేసి పెంచుతున్నారు? మందులు లేకుండా అయితే అవ్వదు. కూర ఇద్దులే కానీ క్వాలిటీ కనపడదు, క్వాలిటీ ఉండదు దాంట్లో. ఇప్పుడు మీకు ఆకుకూరలకి ఎప్పుడు ఒకటే రేట్లు ఉంటాయా లేకపోతే మార్కెట్ బట్టి రేట్లు అటు ఇటు అవుతాయా? మార్కెట్ మామూలుగా వర్షానికి పోయితే ఎక్కువ రేట్లు అమ్ముతాయి, మేము దాన్ని పట్టించాము. మాకు ఇప్పుడు ఒకటే రేట్లు సంవత్సరం బారు ఒకటే రేటు. ఇప్పుడు ఈ ఆకుకూరలు అన్నిటిలో అంటే ఎక్కువ రేటుకి ఏది అమ్ముతారు మీరు? అంతా మాకు ఒకటే రేటు ఉంటాయి. ఏ ఆకుకూర అయినా అలా ఏమి ఉండదు. కొత్తిమీర ఎక్కువ, దానికి ఖాతాలు కదా, ఆ ఖాతాలను బట్టి మాకు ఎప్పుడు ఒకటే రేటు. అలాగా ఎప్పుడు పచ్చని దూరంలాగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చుక్కకూర ఉంది కదా, దీన్ని ఏంటి ఇప్పుడు కట్ చేసి పీకేస్తారా వేళతో లేకపోతే కటింగ్? ఎండాకాలం అయితే పీకేస్తాం. ఇప్పుడు శీతాకాలం కదా, కటింగ్ చేస్తే ఇగురు వచ్చింది ఉంటది. అలాగే ఇప్పుడు ఇవి చుక్కకూర వేసారు, కటింగ్ లో తీస్తా ఉంటారు. ఎన్ని నెలలు ఉంచుతారు దీన్ని? ఇలాగా 2-3 సార్లు వచ్చింది. 2-3 సార్లు వస్తుంది కటింగ్. ఆ తర్వాత ఇంకా 4th టైం కి పీకేస్తారు. ఓకే.
ఇప్పుడు ఇదంతా మెంతికూర కదండి, ఇది ఎన్ని రోజుల పంట ఇది? 20 రోజులు ఇంత హైట్ అయిపోద్దా? ఇప్పుడు 20 రోజులకే పీకేస్తారా? 20-25 రోజులు అంతే, మాక్సిమం అంతకన్నా ఉంచరు. ఇప్పుడు విత్తనం వేసిన కాడి నుంచి ఇప్పటికి 25 రోజులు అంతే. అయితే శంకర్ గారు, అసలు మొత్తానికి ఆకుకూరలు పండించడం మీకు అంటే లాభసాటిగా ఉందా లేదా? లాభం ఉండదు, నష్టం ఉండదు, మినిమంగా వెళ్ళిపోతాయి. మీరు పెట్టిన డబ్బులు మీకు వస్తాయి అంతే. అంటే మరి ఎలా మెయింటైన్ చేస్తారు లాభం లేకుండా? ఒకరి దగ్గరికి వెళ్ళి చేయకుండా మనం, మీరు ఒకరి కింద లేకుండా మీ అజమాయిషీలో ఒక 10 మంది బతుకుతున్నారు. ఇప్పుడు ఇక్కడ కూలీలు అంటే ఈ మధ్య అంటున్నారు కదా, మనం ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే కూలీలు కూడా దొరకట్లేదు అంటే. ఇప్పుడు ఆకుకూర అంటే చాలా దొరకరు, అలా ఏం ఉండదు అంటారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు ఇంత దానికి మీరు ఎంత మందిని పెట్టుకుంటారు? అంటే పని ఉన్నప్పుడే పెట్టుకుంటాము, కోసే పని ఉన్నప్పుడే పెట్టుకుంటారు. అసలు అంటే ఎంత మందిని తీసుకుంటారు రోజు? మనకి 2 పడతారు. 2 చాలు ఇదంతా కొయ్యడానికి వేయడానికి. 2 కడతారు. మాకు ఏమైనా కలుపు పాటు గడ్డి ఏమైనా ఉంటే ఇంకొక 4 పెడతాం. కలుపు అది బాగా వస్తుందా? తీస్తారు, కలుపెత్తులు తీస్తారు. అటువైపు కలిపే తీస్తున్నారు. సో ఎలాగో వచ్చాం కదండి, కొన్ని ఆకుకూరలు అయితే తీసుకుంటాను. యాక్చువల్గా నేను తోటకూర కోసం వచ్చాను, బట్ తోటకూర అయిపోయిందంట, టైట్గా ఉందంట. సో చుక్కకూర అడిగాను అనమాట, చుక్కకూర తీసుకెళ్తాను. చాలండి, చాలు. ఇదిగోండి, ఇందాక తోటకూర లేదన్నారు కదా శంకర్ గారు. సో అందుకని నేను ఏం చేశానంటే, అయితే మీ తోటలో ఉన్న కలుపు అంతా నేను తీస్తానండి అని కలుపు తోటకూర అంతా నేను కలెక్ట్ చేసుకున్నానండి. సో చూడండి, ఇంత తోటకూర అయితే వచ్చింది. నేను డిసప్పాయింట్మెంట్కి అయితే వెళ్ళట్లేదు అనమాట. తోటకూర కోసం వచ్చి తోటకూర కోసుకొని వెళ్తున్నాను. సో ప్రస్తుతానికి ఇక్కడ తోటకూర, చుక్కకూర అయితే తీసుకున్నాము. అలాగే డిసెంబర్ మంత్లో నేను ఇచ్చే సీడ్స్ గివ్ అవే గురించి చెప్తే మాట్లాడాలంటే, నేను ఎందుకు విడిగా నేను సీడ్స్ గివ్ అవే మీద వీడియో చేయట్లేదు అంటేనండి, ఈసారి నేను నా గ్రూప్లో ఉన్న నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకుంటున్నానండి విత్తనాలు. నా దగ్గర రకరకాల విత్తనాలు చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను అవి ఎవరికి ఇవ్వకుండా సంవత్సరాల దగ్గర దాచుకున్న అవి ఎలాగో జర్మినేషన్ రేటు మీకు తగ్గిపోతుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే, మంచిగా ఉన్నప్పుడే నలుగురికి పంచితే నాకు కావాల్సినప్పుడు వాళ్ళు ఇస్తారు అనేది నా నమ్మకం అండి. సో అందుకని ఈసారి ఏం చేశానంటే, నేను బయట వాళ్ళకి కాకుండా శరణు బ్లాగ్స్ ని నేను ఆల్రెడీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశానని నేను ఇదివరకు మీకు చెప్పాను. సో ఆ గ్రూప్ లో ఉన్న సబ్స్క్రైబర్స్ కి నేను ఈసారి గివ్ అవే ఇస్తున్నాను అనమాట. సో అంటే వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేయాలి. ఇప్పుడు నా గ్రూప్ లో నా మీద నమ్మకంతో వాళ్ళు ఉంటున్నారు అంటే వాళ్ళకి మధ్య మధ్యలో నేను ఏదోటి చెయ్యాలి కదండి. సో అందుకని పర్టికులర్ గా ఈసారి వాళ్ళకి మాత్రం ఇస్తున్నాను అనమాట. సో మీరు కూడా నా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఛానల్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, లేకపోతే ఇలాగా ఫ్రీ సీడ్స్ కి సంబంధించిన అప్డేట్లు కానీ తెలుసుకోవాలనుకుంటే, నేను నా వాట్సాప్ లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఆ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం నేను ఎవరెవరికి ఇస్తున్నానో విత్తనాలు వాళ్ళ పేర్లు అయితే చదువుతానండి. సో ఫస్ట్ వచ్చేసి కరుణాకర్ గారు, మమత గారు, ఓబుల్ శెట్టి తేజ ప్రవీణ్ గారు, ఉమాదేవి గారు, షకీనా గారు, దివ్య గారు, చైతన్య గుప్తా గారు, సుగుణావతి గారు, సరిత గారు. సో వీళ్ళకి ఏంటంటే నేను గ్రూప్లో పెట్టానమాట, ఎవరికైనా విత్తనాలు కావాలంటే ఇస్తానని. సో ఒక్కొక్కళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ పెట్టి వాళ్ళకి ఏం కావాలో అడిగారండి. వాళ్ళ లిస్ట్లో నా దగ్గర ఏమి అవైలబుల్గా ఉన్నాయో నేనైతే ప్యాక్ చేసి వాళ్ళందరికీ పంపించడం జరుగుతుందన్నమాట. ఇంకా ఫైనల్గా కుంజన్హళ్ళిలో నేను విత్తనాలు కూడా కొనుక్కున్నానని చెప్పాను కదండి. ఇప్పుడు ఏమేమి విత్తనాలు కొనుక్కున్నానో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చుక్కకూర, అలాగే ఇది వచ్చేసి పాలకూర, ఇదేమో తోటకూర, తెల్ల తోటకూర అంటున్నారండి. మామూలు మనకి కొంచెం చిన్నాకు తోటకూర ఉంటుంది కదా, దాన్ని తెల్ల తోటకూర అంటున్నారు. అలాగే పుల్ల గోంగూర అండి. సో ఈ విత్తనాలు, ఇన్ని విత్తనాలు నాకు మొత్తం ఎంత అయిందంటే 280 రూపాయలు అయినాయండి. మరి నాకు ఇవి నిజంగానే అంటే బెటర్ ప్రైజా లేకపోతే బయట ఇంకా చీపర్గా వస్తున్నాయి అనేది అయితే నాకు ఐడియా లేదు. బట్ నేనైతే కొంతమంది ఆన్లైన్ సెల్లర్స్ దగ్గర వాట్సాప్ గ్రూపుల్లో చూసి నేను తెప్పించుకుంటున్నాను కదా, వాళ్ళైతే ఇంత ప్యాకెట్లు ఎంత అండి మనకి 40 రూపీస్ 50 రూపీస్ తీసుకుంటున్నారు ఇంత ప్యాకెట్లు. సో అవి నాకు బాగా కాస్ట్లీగా అనిపించి నేనైతే కుంచన్పల్లిలో తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ. సో ఈ 4 రకాల ఇన్ని విత్తనాలకి నాకైతే 280
రూపాయలు ఛార్జ్ చేశారండి. నా వెనకాల చూసారా వీళ్ళు దిష్టి బొమ్మకి ఏం పెట్టుకున్నారో, ఇంట్లో పాప ఆ సాఫ్ట్ అయ్యి పనికి రాలేదనుకుంటా టెడ్డీ బేరు, దాన్ని తీసుకొచ్చి దిష్టి బొమ్మ చేశారండి. సో అది చూసి ఆ పెట్టలో ఏం తడుచుకుంటే నాకైతే అర్థం కావట్లేదు, అది తోటలో పెట్టారు. నాకైతే భలే సరదాగా అనిపించింది చూస్తే. సో ఇదండి విశేషాలు. ఆకుకూరలు అయితే కోసుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.